హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ హరే యూ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు పోయిన వారం మనము 16వ అధ్యాయం భగవద్గీత 16వ అధ్యాయంలోనిది భగవద్గీత 16వ అధ్యాయంలో 20వ శ్లోకం వరకు చెప్పుకుందాము. ఈ రోజు 21వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, మనము 16వ అధ్యాయము చెప్పుకుంటున్నాము. 16వ అధ్యాయం పేరు ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. 16వ అధ్యాయం పేరు ఏమి? దైవాసుర సంపద్విభాగ యోగం. దైవాసుర స్వభావాలు. అంటే ఈ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు దైవీ సంపద గురించి, దైవీ లక్షణాల గురించి మరియు ఆసురీ లక్షణాల గురించి చెప్తారనమాట. దైవీ లక్షణాలు అంటే ఏమని? ఏ గుణ, 3 గుణాలు ఉన్నాయో, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఏ గుణంలో ఉండే వ్యక్తుల యొక్క లక్షణాలు దైవీ లక్షణాలు? సత్వగుణంలో ఉండే వారి లక్షణాలు దైవీ లక్షణాలు. ఎన్ని లక్షణాల గురించి చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు? సత్వగుణం దైవీ లక్షణాలు ఎన్ని చెప్పారు? 26 లక్షణాలు మాతాజీ. 26 లక్షణాలు చెప్పారు. మరి ఆశ్రీ గుణం అంటే ఎవరిలో చూస్తాం మనం ఆశ్రీ లక్షణాలు? రజోగుణం, తమోగుణం. ఎవరైతే రజోగుణం తమోగుణాన్ని ఆశ్రయిస్తారో అటువంటి వారిలో ఆశ్రీ లక్షణాలు అనేటివి ఉంటాయన్నమాట. మరి ఆశ్రీ లక్షణాలు ఎన్ని లక్షణాల గురించి చెప్పినారు భగవంతుడు? 6 లక్షణాల గురించి చెప్పినారు. ఆశ్రీ లక్షణాలు 6. ఏవి? గర్వము, పొగరు, అహంకారము, క్రోధము, పారుష్యము, పరుషత్వము, అజ్ఞానం. ఈ 6 ఆశ్రీ లక్షణాలు అన్నమాట. ఈ దైవీ గుణాలు, ఆశ్రీ గుణాలు గుణాలలో ఏవి మోక్షానికి అనుకూలాలు? ఏ లక్షణాలు మోక్షానికి అనుకూలాలు? దైవీ లక్షణాలు. దైవీ లక్షణాలు మోక్షానికి అనుకూలాలు. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన మనము మోక్షం పొందగలుగుతామా? దైవీ లక్షణాలు ఉన్నంత మాత్రాన? అంటే భక్తియుక్త సేవతో పాటు ఆ గుణాలు ఉండాలి మాతాజీ. రివర్స్. అంటే ఈ ఒక్క గుణాలు ఉంటే సరిపోదు, భక్తి కూడా చేయాలన్నమాట. అంటే మనం భక్తి చేయడానికి ఈ గుణాలు, ఈ సత్వగుణాలు అనేటివి చాలా బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. అది ఉంటేనే మనము భక్తియుక్త సేవ చేయగలుగుతాం. ఓకేనా? ఆశ్రీ లక్షణాలు ఉంటే అవి మనకి ఆధ్యాత్మిక పురోగతికి అవరోధాలు అవుతాయి అన్నమాట. అందుకే 5వ శ్లోకంలో ఏమని చెప్పినారు భగవంతుడు? దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు, అవే మోక్షాన్ని కలిగిస్తాయి అని చెప్పలా. దైవీ గుణములు మోక్షమునకు అనుకూలములు. అసుర గుణ లక్షణముల ద్వారా ఒక మనిషి ఏ విధంగా పతనం చెందుతాడు అంటే ఈ భౌతిక జగత్తులోనే బద్ధమైపోతాడనమాట. ఇట్లా ఈ లోకాలలో 2 రకాల జీవులు ఉన్నారు. ఒకరు దైవీ గుణ సంపన్నులు, ఇంకొకరు ఆశ్రీ గుణ సంపన్నులు అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఏమంటారు? అర్జున, నువ్వేమి టెన్షన్ పడొద్దు, నీకు అన్ని దైవీ గుణాలే ఉన్నాయి అని చెప్తారన్నమాట. ఆ తర్వాత ఇప్పటి వరకు నేను దైవీ గుణాల వ్యక్తుల యొక్క లక్షణాలు చెప్తున్నాను కదా, 26 లక్షణాలు.
విశదీకరించి చెప్తారు. ప్రభుపాదుల వారు కూడా 3-4 పేజీల భాష్యం రాస్తారు. అందరూ అది చదవండి. దైవీ గుణాలు ఎలా అలవాటు చేసుకోవాలి, మనము ఏ స్థితి, ఆ లక్షణాలను బట్టి మనకి ఏమేం లక్షణం ఉంది, ఏది లేదు, ఎలా వృద్ధి చెందాలి అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి అది తెలుస్తుంది. ఆ తర్వాత ఆశ్రీ గుణాల లక్షణాల గురించి చెప్తూ వాళ్ళకి అసలు శాస్త్ర జ్ఞానం అనేది ఉండదు. శాస్త్రాన్ని వాళ్ళు విశ్వసించరు. ఒకవేళ శాస్త్ర జ్ఞానం ఉన్నా కూడా అది వాళ్ళకు అనుకూలమైనవే తీసుకుంటారు. శాస్త్రాలలో వాళ్ళకు అనుకూలమైనటివి, వాళ్ళ ఇంద్రియ తృప్తికి ఏదైతే అనుకూలంగా ఉందో దాన్నే తీసుకుంటారు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి కొంచెం తెలిసినా అదే సంపూర్ణం అనుకుంటారు. మరి ఈ శాస్త్రాలను వాళ్ళు వాళ్ళ స్వార్థానికి ఉపయోగిస్తారనమాట. వాళ్ళకు నియమ నిబంధనలను పాటించరు. వాళ్ళకు ఒక ఆచారం అంటూ ఏది ఉండదు. వాళ్ళ ప్రయోజనం కోసము ఎంతటి అబద్ధాన్నైనా ఆడతారనమాట. అలా వాళ్ళు ఇంకా ఏం చేస్తారు అంటే ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యము అని అనుకుంటారనమాట. ఈ జీవితం ఉండేది ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటారు. కాబట్టి ఇంద్రియ భోగం, వాళ్ళ కోరికలు, లెక్కలేనన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్ళు అక్రమదారుల్లో కూడా డబ్బును సంపాదిస్తారు అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత బ్లాక్ మార్కెట్ లో డబ్బును సంపాదిస్తారు అని కూడా రాస్తారు. ఇలా విపరీతమైన కోరికలతో ఇంద్రియాలనేటివి ఎప్పటికీ సంతృప్తి చెందవు. ఎందుకు అంటే ఒక కోరికను తీర్చుకుంటే ఇంకా ఒకటి సక్సెస్ అయిందంటే ఇంకా వేరే వాటి కోసము వెళ్తాము. ఒక దాంట్లో ఫెయిల్యూర్ అయింది అంటే మనము డిప్రెషన్ లోకి వెళ్తారనమాట. కాబట్టి ఇంద్రియ భోగం మీదనే మనము జీవించకూడదు అనమాట. మనము భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారానే, భగవంతుని ప్రీత్యర్థము మనము ఎప్పుడైతే మన కర్మలను చేస్తామో అదే నిజమైన ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఈ ఇంద్రియ భోగం అనేది దీన్ని ఒక కామం అంటే కోరికలు అనేటివి ఒక అగ్నితో పోలుస్తారు. అగ్ని దానికి అంతం అనేదే ఉండదన్నమాట. మనము ఇంధనంని కట్టెల్ని పెట్టే కొద్దీ అది అగ్ని అడుగుతుంది కదా అని చెప్పి మనం కట్టెల్ని పెట్టే కొద్దీ ఏమైతుంది అంటే ఆ జ్వాల ఇంకా పెద్దదైతుందే గాని తగ్గదనమాట. మరి దానివల్ల ఈ కామం అనే కోరిక కూడా మన మనసు అడిగింది కదా అని చెప్పి, కోరికల్ని ఇంద్రియాలు అడిగినాయి కదా అని చెప్పి వాటి అవసరాలని తీర్చుకుంటూ పోతే అవి ఎన్నటికీ సాటిస్ఫై అవ్వవు అనమాట. ఎట్లా మనము ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి అంటే గన, ఇంద్రియాల నుంచి ఎట్లా ఆనందాన్ని మనం పొందాలి అంటే వాటిని నియంత్రించడం ద్వారానే మనకి ఆనందం అనేది వస్తుంది తప్ప అవి అడిగినటువన్నీ కోరికలు తీరుస్తా పోతే ఆనందం అనేది రాదు అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత ఆశ్రీ గుణ స్వభావులు, ఈ రోజు నేను ఇంత డబ్బు సంపాదించినాను, నేను ఈ ప్రణాళికలు వేశాను, ఇంత డబ్బు సంపాదించాను, రేపు ఇంకొంచెం ఎక్కువగా సంపాదిస్తాను, 10 ఏళ్ల తర్వాత నాకు ఇంత డబ్బు వస్తుంది, ఈ విధంగా నేను ఎంజాయ్ చేస్తాను, నేనే నాకంటూ పైన ఎవరు నియామకుడు లేరు, నేనే నియామకుడను, నియంత్రుడను, నేను సర్వశక్తివంతుడను, నేను సర్వజ్ఞుడను అని అనుకుంటారనమాట. ధనవంతులైన బంధువుల చేత చుట్టబడిన వాడిని నేనే, నా ఇంద్రియ తృప్తికి, నా ఇంద్రియ భోగానికి, నా డబ్బు సంపాదనకి ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళు నా శత్రువులు, వాళ్ళని నేను చంపుతాను, ఇట్లా ఆలోచిస్తారనమాట. ఇలా వాళ్ళు వేలాది ఆశాపాశములతో ఆశాపాశములనే మాయాజాలంలో చుట్టబడి చివరికి వాళ్ళు హీనమైన కర్మలను చేస్తూ నరకంలో పడతారు అని కూడా చెప్తారనమాట. అలా ఎల్లప్పుడూ సెన్స్ గ్రాటిఫికేషన్ లోనే జన్మించే వాళ్ళని, సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమే ఉండే వాళ్ళని, ఇంద్రియ భోగం కోసమే చూసే వాళ్ళని నేను అధమ జన్మల్లోకి పంపిస్తాను అని కూడా చెప్తారు. రాక్షస అసుర యోనుల్లో జన్మించేటట్లు చేస్తాను నేను, జన్మలకి వాళ్ళు అసుర యోనుల్లోనే జన్మించి అధోగతి పాలయ్యేటట్లు చేస్తాను అని కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. అంటే ఇక్కడ శిక్షిస్తున్నట్టు కాదు భగవంతుడు, వాళ్ళకి అదే ఇష్టం అన్నమాట. అదే ఇష్టం కాబట్టి ఈ మానవ జన్మ అనేది ఆత్మానుభూతి కోసము, భగవంతునికి సేవ చేసుకుని భగవద్ధామం తిరిగి వెళ్ళడం కోసము ఇది ఉద్దేశించబడినది. ఇది కేవలం ఇంద్రియ భోగము అంటే
తినడము, పడుకోవడము, తిరగడము, సంభోగము, రక్షణ, ఇవి జంతువులు కూడా చేస్తాయి అన్నమాట. వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, మనము ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది భక్తియుక్త సేవ చేయగలము, కానీ జంతువులు అవి చేయలేవు. మనము మానవ జన్మలో ఉండి ఆ 4 విషయాలే చేస్తే గన ఇంకా మానవ జన్మ ఎందుకు మరి? కాబట్టి భగవంతుడు జాతులలో, అసుర యోనులలో జన్మించేటట్లు చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఈ విధంగా వాళ్ళు ఓ కౌంతయ్య, అసుర జీవజాతులందే పదే పదే జన్మిస్తూ అట్టివారు నన్ను ఎన్నడును పొందలేరు. క్రమముగా వారు అత్యంత అధమ జన్మలకు పతనం చెందుతారు. ఏ కుక్కగానో పిల్లిగానో ఇలా జన్మిస్తారనమాట. ఆ తర్వాత 21వ శ్లోకంలో నరకం గురించి చెప్తారనమాట. నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి అనే విషయం చెప్తారు. ఒకసారి చూడండి. త్రివిధం నరకస్యేదాం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్ తస్మాద్ ఏతత్ త్రయం యజేత్. హరే కృష్ణ. 21st శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. కామము, క్రోధము, లోభము అనేవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మనాశనమునకు కారణమగుటచే ప్రతి బుద్ధిమంతుడు వాటిని త్యజించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. త్రివిధం నరకస్యేద్యాం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ లోభం. నరకానికి 3 ద్వారాలంట. ఏంటివి అంటే గన కామము, క్రోధము, లోభము. ఈ మనిషిలో ఇవి ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, ఈ 3 ఉన్నాయి అంటే అవి మనకి నరకానికి దారి తీస్తాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కామ క్రోధ లోభాలను త్యజించాలి అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. ద్వారా నాశనమాత్మనః అంటే ఇవి ఆత్మని నాశనం చేస్తాయి అని చెప్తున్నారు. కామం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? కామం అంటే? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. కోరిక మాతాజీ. కోరిక, ఎంతో బలమైన కోరిక. కామం అంటే ఎంతో బలమైన కోరిక. మనకి కోరికలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మంచి కోరికలు ఉండొచ్చు, ఒకటి చెడు కోరికలు ఉంటాయి. మంచి కోరికలు అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? మంచి కోరికలు అంటే భగవంతునికి సంబంధించి మంచి కోరికలు. మనము భగవంతునికి మనల్ని దగ్గర చేర్చేటివి, భగవంతునికి మనల్ని దగ్గర చేసేవి కోరికలు. అటువంటి కోరికలు మంచి కోరికలు. మరి చెడు కోరికలు అంటే ఏంటివి? భగవంతునికి దూరం భగవంతునికి దూరం చేసేటివి చెడు కోరికలు అంట. కేవలం ఇంద్రియ తృప్తి కోసమే ఆశించే కోరికలు చెడు కోరికలు. అవి మనల్ని భగవంతునికి దూరం చేస్తాయి. మనము కోరుకోవచ్చు, నాకు ఈ సేవ వస్తే బాగుంటుంది, నాకు పూలు గుట్టే సేవ వస్తే బాగుంటుంది, లేదా నేను గీతా పారాయణం చేసే సేవ వస్తే బాగుంటుంది, లేదా భగవంతునికి భోగా ఆఫర్ చేయడానికి నైవేద్యం తయారు చేస్తే బాగుంటుంది. ఇలా పాటలు పాడడము, భగవంతుని పాటలు పాడడము, ఇలా ఏదైనా సేవ, వైష్ణవులకి సేవ చేయడము, ఇలా కోరికలు ఎన్నైనా ఉండొచ్చు. అవి మంచి కోరికలు అన్నమాట. మనల్ని భగవంతునికి దగ్గర చేస్తాయి. అదే ఈరోజు కేవలం మనం చేసే మన కోరిక మన స్వార్థం కోసము, మన సొంత ప్రయోజనాల కోసమే ఉంటే, కృష్ణుడు అనేది సెంటర్ కాకుండా కృష్ణుని మర్చిపోయి మనము కృష్ణుడితో సపరేట్ గా ఎంజాయ్ చేయాలి అనే కోరికలు ఉంటే అవి చెడు కోరికలు. అవి భగవంతుని మనకు దూరం చేస్తాయన్నమాట. మనం కూడా ఎంజాయ్ చేస్తాము అంటే మనం కూడా అన్ని రకాల పిండి వంటలు తింటాం. ఎలా తింటాము? కృష్ణుడికి ఫస్ట్ నైవేద్యంగా చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మనం ప్రసాద రూపంలో తింటాం. మనం కూడా పాటలు పాడతాము, మనం కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము. ఎట్లా ఎంజాయ్ చేస్తాం? కృష్ణుడికి సంబంధించినటివి పాటలైతే ఏమి, కీర్తనలైతే ఏమి, లేకపోతే ప్రవచనములైతే ఏమి, అవన్నీ వింటూ మనం కూడా మన చెవులకి, మన నాలుకకి తృప్తిని కలిగిస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఎవరు సెంటర్ అంటే కృష్ణుడు సెంటర్ అన్నమాట. కృష్ణుడు సెంటర్ కాకపోతే కన్నా అవి కేవలము మన ఇంద్రియ తృప్తి కోసమే. మన కృష్ణుడు లేడు,
కృష్ణుడితో కాకుండా సపరేట్ గా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే అప్పుడు అది చెడు కోరికలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అలా మనము కామంలో కూడా మంచివి కోరుకోవచ్చు, చెడువి కోరుకోవచ్చు. మనము భక్తులుగా మనము భగవంతునికి దగ్గర చేర్చే కోరికలని మనము కోరుకోవాలన్నమాట. ఆ తర్వాత క్రోధం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఒకరికి కోపం ఎప్పుడు వస్తుంది? కోరిక వాళ్ళు అనుకున్న కోరిక తీరనప్పుడు క్రోధం కలుగుతుంది మాతాజీ. హరే కృష్ణ. వాళ్ళు అనుకున్న కోరికలు తీరనప్పుడు, లేదా వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు, ఎవరైనా వాళ్ళ మాట విననప్పుడు ఇలా కోపం అనేది వస్తుందన్నమాట. కోపంలో ఏమవుతుంది అంటే మన బాడీలో వేరు కెమికల్ రియాక్షన్స్ జరిగి మన బాడీ అంతా మలినం అయిపోతుందంట కోపము చేసుకోవడం ద్వారా. ఏమవుతుంది అంటే మనము కోపంలో ఎదుటి వ్యక్తిని ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు, మన కంట్రోల్లో ఉండదన్నమాట మన మాటలు. అప్పుడు ఒక గొప్ప వైష్ణవుని కూడా మనము నిందించవచ్చు, తక్కువగా మాట్లాడొచ్చు, తులనాడొచ్చు. అప్పుడు వైష్ణవ అపరాధం కూడా అవుతుంది. అందుకే వీలైనంత వరకు మనము మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైనా రెచ్చగొట్టినా సరే, రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనా సరే కోపాన్ని చేసుకోకూడదు అని చెప్తారనమాట. అంటే అసలు భక్తులకి కోపమే రాదా, కోపం చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. ఎప్పుడు కోపం ప్రదర్శించాలి, మన కోపాన్ని ఎప్పుడు ప్రదర్శించాలి అంటే ఎవరైనా భగవంతుని గాని భగవంతుని యొక్క భక్తులను గాని నిందించినప్పుడు, దూషించినప్పుడు వాటిని ప్రతిఘటించడానికి మనము మన కోపాన్ని ప్రదర్శించాలి, మన కోపాన్ని వాడాలన్నమాట. ఇప్పుడు రామ భక్తుడు హనుమాన్ కూడా ఏం చేశారు? ఆయన ఎంతో గొప్ప భక్తుడు హనుమంతుడు, రాముడికి ఎంతో గొప్ప భక్తుడు, కానీ కోపాన్ని ప్రదర్శించారు. ఎందుకు? లంకకు పోయి సీతామాత అన్వేషణకు వెళ్ళినప్పుడు సీతామాతని చూసి, ఆమె పరిస్థితిని చూసి ఆయనకి హనుమంతుడికి చాలా కోపం వచ్చింది, లంకని దహనం చేశారనమాట. అది మంచి పనే, ఆ కోపము మంచి కోపమే అన్నమాట. ఇంకొకసారి ఒకసారి ఏమైతుందంటే కోపం ఒక కారణం వల్ల మనకి కోపం వచ్చింది అనుకోండి, ఎవరైనా మనల్ని ఎదుటి వ్యక్తి బాధ పెట్టింటాడు, దానివల్ల మనకి కోపం వచ్చింటుంది. దానికి ప్రతిచర్యగా మనం ఒకటి చేస్తాం, ఏదో ఒకటి అంటాము, ఏదో ఒకటి వాళ్ళ గురించి రివెంజ్ గా ఏదో ఒకటి చేస్తాము. కానీ దాని వల్ల వచ్చిన ఫలితం, మనం రివెంజ్ తీసుకోవడం వల్ల వచ్చిన ఫలితమే ఇంకా ఎక్కువ బాధనిస్తుందంట. కోపాన్ని కలిగించే బాధ కంటే కోపం తీర్చుకున్న తర్వాత కలిగే పరిణామాలే ఎక్కువ బాధను కలిగిస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఏంటి అంటే దక్ష ప్రజాపతి ఉన్నారు, ఆయన యజ్ఞం చేశారు. దక్ష ప్రజాపతి అంటే సతీమాత వాళ్ళ నాన్నగారు, అంటే శివుడికి మహాశివుడికి మామగారు అవుతారు అనమాట. ఆయన యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేస్తే ఏమవుతుంది, శివుణ్ణి పిలిచారనమాట. పిలిచకపోయేసరికి సతీమాత నా తండ్రి యజ్ఞమే కదా, నేను వెళ్ళి నా ఇంటికి నన్నెవరు పిలిచాలి అని చెప్పి ఆమె వెళ్తుంది. సతీమాత వెళ్తుంది. అక్కడ ఎంతో అవమానము చెందుతారంట. అసలు దక్షుడికి ఎందుకు శివుడి మీద కోపము అంటే, ఒకసారి ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ దక్షుడు రాగానే నిలబడతారనమాట అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. కానీ శివుడు బ్రహ్మదేవుడు మాత్రం నిలబడరు. ఎందుకు నిలబడరు అంటే బ్రహ్మదేవుడు శివుడికి బ్రహ్మదేవుడు తండ్రి లాంటి వాడు కాబట్టి నిలబడిన అవసరం లేదు. శివుడు మరి అల్లుడు కదా, నిలబడాలి కదా, ఎందుకు ఇతను నిలబడలేదు, నాకెందుకు గౌరవం ఇయ్యలేదు ఇతను అంటే, అప్పుడు శివుడు ధ్యానంలో ఉంటారనమాట. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకి తెలియదు. కానీ ఇతను రాంగుగా అర్థం చేసుకొని శివుడి మీద కోపం పెంచుకుంటారు, ప్రతీకారం పెంచుకుంటారు. ఎప్పుడు ఆ కోపాన్ని అంతా ఎవరి మీద చూపిస్తారు? సతీమాత మీద చూపిస్తారు. ఎప్పుడైతే దక్ష యజ్ఞానికి సతీమాత వస్తుంది, అప్పుడు ఆమెకి మరియు సతీమాతకి శివుడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మాహుతి, అంటే ఆమె నుంచే అగ్నిని జ్వలింపజేసుకొని ఆహుతవుతుంది అనమాట. ఆ విషయం తెలుసుకొని శివుడు ఏం చేస్తారు, వీరభద్రుణ్ణి సృష్టించి అప్పుడు దక్ష ప్రజాపతి యొక్క తల తీసేస్తారు. ఆ తర్వాత మేక తల పెడతారు అతనికి, దక్షుడికి. అంటే దక్షుడికి చిన్న బాధనే ఏమంటే, శివుడు నాకు గౌరవం ఇవ్వలేదు అనేది చిన్నదే బాధ. కానీ దానికి ఆయన రివెంజ్ తీర్చుకున్నాడు కదా. ఇప్పుడు శివుడి మీద కోపము సతీమాత మీద చూపించి దానివల్ల ఏమైంది, కూతుర్ని పోగొట్టుకున్నాడు, తల నరికించుకున్నాడు, దాని తర్వాత మేక తల పెట్టినాడు. అంటే ముందు కోపం కలిగించే కారణం కంటే కూడా మనము
కోపాన్ని ప్రదర్శించిన తర్వాత వచ్చే రిజల్ట్ యొక్క బాధనే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు కోపాన్ని మనము ప్రదర్శించకూడదు అనమాట. అన్నిటినీ ఆ భగవంతుడు చూస్తా ఉంటాడు. అలా అనుకుంటే కొంచెము ఈజీగా ఉంటుంది మనకి. ఇంకా ఏమవుతుందంటే ఈ కోపము ఇంకా ఎక్కువ అయిపోయేసరికి అది ఉక్రోషం లాగా మారుతుంది, రోషం లాగా మారుతుంది అనమాట. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ధ్రువ మహారాజు వాళ్ళకి ధ్రువ మహారాజు తమ్ముడు ఉత్తమ అతను ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక యక్షుడు ఉత్తమ్ని చంపేస్తాడనమాట. అది చంపితే ఆ విషయము ధ్రువుడు తెలుసుకుంటారనమాట. ధ్రువ మహారాజు గొప్ప భక్తుడు, కానీ కూడా ఒక్కొక్కసారి భక్తులకి కూడా కోపం వస్తుంది అనమాట. అందుకని ఏం చేస్తాడు, నా తమ్ముడిని చంపుతారా మీరు అని చెప్పి ఒక్క యక్షుడు చేసిన తప్పుని పట్టుకొని ధ్రువ మహారాజ్ పూర్తి యక్ష కులాన్నే నాశనం చేయాలి, యక్షులందరినీ నాశనం చేయాలని చెప్పి అందరినీ చంపడం మొదలు పెడతాడు అనమాట. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి, నాయన నువ్వు చేసే తప్పు, ఒక్క యక్షుడు తప్పు చేసినాడు, దానికి నువ్వు యక్ష కులాన్నంతా నువ్వు శిక్షించడం తప్పు అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు మళ్ళీ ధ్రువ మహారాజు ఉపసంహరించుకుంటాడు. అంటే ధ్రువ మహారాజు ఎంత గొప్ప భక్తుడో చూడండి, అతన్ని కూడా కోపానికి లోనైనారు. ఇంకా మనం సామాన్యమైన వ్యక్తులము కాబట్టి మనము ఈ కోపాన్ని అనేది కంట్రోల్ చేసుకోవాలన్నమాట. కోపం ఎప్పుడు ఒకరిని మనము ఒకరిని సరిదిద్దాలంటే వాళ్ళ మంచి కోసము, వాళ్ళని తప్పు చేస్తా ఉంటే వాళ్ళ మంచి కోసము మనము మృదువుగా సరిదిద్దొచ్చు, కానీ వాళ్ళ మీద ప్రతీకారంతో అనేది చేయకూడదు అనమాట. కోపం ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలా, కోపం కంట్రోల్లో మనం ఉండకూడదు అని చెప్తారంటే. నేను ఎందుకు ఇంత విశదీకరించి చెప్పినాను అంటే, ఇది ఉండడం వల్ల మనం నరకానికి పోతాం అనమాట. కోపం ఉండడం వల్ల మనం నరకానికి వెళ్తాము అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. నరకానికి 3 ద్వారాలు: కామము, క్రోధము, ఇంకొకటి లోభము. లోభం అంటే ఏంటి అంటే ఎంత డబ్బు ఉన్ని కాక ఇంకా డబ్బు కావాలి, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్ని కాక ఇంకా పేరు రావాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నన్నే శభాష్ అనాలి, అందరూ నాకే చప్పట్లు కొట్టాలి, అందరూ నాకే గౌరవం ఇవ్వాలి. ఇది అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా నేను అనుభవించడానికే ఉంది. వీళ్ళంతా కూడా నాకు సేవ చేయడం కోసమే ఉన్నారు. అలా అతని ధనార్జనకి గాని ఆయన అది అంతం అనేది ఉండదన్నమాట. ఇంకా కావాలి అనే వైఖరి అన్నమాట. ఈ మూడు గుణాలు మనలో ఉంటే అవి నరకానికి ద్వారాలు, మనము నరకానికి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఉండాలి అంటే గన ఈ కామ, క్రోధ, లోభాలను మనము తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని భగవంతుడి 22వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి చూడండి. ఏతైర్విముక్త కౌంతేయ తమో ద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాంగతిం. హరే కృష్ణ. ఓ కౌంతేయ, ఈ 3 రకములైన నరక ద్వారముల నుండి తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను చేస్తూ క్రమముగా పురోగతిని పొందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సుగుణ మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోక చదువుతుర్లేండి. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ కామ, క్రోధ, లోభములను త్యజించడం ద్వారా ఒకరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక పురోగతి మొదలవుతుంది, మనం భక్తియుక్త సేవ చేస్తాము. అది పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక పురోగతి అనేది పరిపూర్ణం అవుతుంది అని చెప్తారనమాట. మరి ఈ కామ, క్రోధ, లోభాలను ఎలా మనము త్యజించాలి, ఎలా మనం తగ్గించుకోవాలి అంటే గన ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, 4 వర్ణముల వారికి, 4 ఆశ్రమముల వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఇచ్చారనమాట. మనకు ముందు 26 సత్వగుణాలు చెప్పారు కదా, దాంట్లో అంతా అవన్నీ కూడా నియమ నిబంధనలు అనమాట. అవన్నీ పాటించడం ద్వారా మనము ఈ కామ, క్రోధ, లోభముల నుంచి బయటపడగలుగుతాము అని చెప్తారనమాట. రూల్స్ అనేటివి ఎప్పుడు మన మంచి కోసమే. ఫస్ట్ రూల్స్ పాటించేటప్పుడు కొంచెం అసౌకర్యంగా ఉండొచ్చు, కానీ తర్వాత మనకి అది మంచిగానే ఉంటుంది.
ఒకరు రూల్స్ పాటించకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తే వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత వాళ్ళకి అది కష్టం అవుతుంది అనమాట. మనం ఇప్పుడు రూల్స్ అన్ని పాటించడం ద్వారా, భగవంతుడు చెప్పిన లక్షణాలన్నీ మనము అలవర్చుకోవడం ద్వారా, ఈ కామ క్రోధ లోభాలను విడడం ద్వారా ఏమవుతుంది అంటే నెక్స్ట్ మనము భగవద్ధామమైనా చేరుతాము, లేదా మనకు మంచి ఉత్తమ జన్మైనా లభిస్తుంది. మళ్ళీ భక్తియుక్త సేవ కొనసాగించడం కోసం మనకు మళ్ళీ ఉత్తమ జన్మైనా వస్తుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలు ఏవి పాటించకుండా, వర్ణాశ్రమ ధర్మానికి ఇచ్చిన నియమ నిబంధనలు ఏవి పాటించకుండా తమ మనసు చెప్పినట్లు ఇష్టానుసారం నడుచుకుంటే ఇప్పుడు బానే ఉంటుందేమో కొంచెము, ఆ తర్వాత ఏమవుతుంది అంటే మన శరీరానికి మంచిగా ఉండదు, మానసిక పరిస్థితి మంచిగా ఉండదు, ఆ తర్వాత ఇక్కడ సుఖము ఉండదు, ఆ తర్వాత నెక్స్ట్ జన్మలో మానవ జన్మే వస్తుందని లాభం ఏమీ అని గ్యారంటీ ఏమీ లేదనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. యః శాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. యః శాస్త్ర విధిం ఉత్సృజ్య అంటే త్యజించిన వాళ్ళకి, అంటే శాస్త్రంలో చెప్పినట్టు వాళ్ళు నడుచుకోరు, లేదా ఆపోజిట్ గానైనా నడుచుకుంటారు, కానీ దాంట్లో ఉన్నట్టు నడుచుకోకుండా వర్తతే కామకారత అంటే కేవలము తన ఇంద్రియ భోగం కోసమే నడుచుకోవడము, తన సొంత లాభం కోసమే నడుచుకోవడము, అంటే తన మనసు ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవడం అనమాట. కామకారత అంటే దానికి ఒక రూల్ అంటూ లేదు, ఏమీ లేదు. ఈ రోజు ఒక రకంగా ఉంటాడు, రేపు వేరే రకంగా తన మనసు చెప్తే ఆ విధంగా మారిపోతా ఉంటాడు అనమాట. తనకి ఇష్టానుసారం ఏ నియమ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారం ఉండే వాళ్ళకి నస సిద్ధిని వాళ్ళు ఎప్పటికీ పొందలేరు అనమాట. నస సిద్ధిం అవాప్నోతి, వాళ్ళు సిద్ధిని పొందలేరు. నా సుఖం, ఈ సుఖాన్ని పొందలేరు. వచ్చే జన్మ మాట తర్వాత ఎరుగు, ఈ జన్మల్లో కూడా వాళ్ళు సుఖాన్ని పొందలేరు. అంతే కదా, ఎప్పుడైతే ఇంద్రియాల మీదనే ఇంద్రియ భోగమే లక్ష్యంగా అనుకుంటారో వాళ్ళకి ఇంద్రియాలు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వవు. వాటిని నియంత్రించడం ద్వారానే ఆనందం అనేది వస్తుంది, కానీ వాటి కోరికలను తీర్చుకుంటూ పోతే ఇంకా నష్టమే వస్తుంది, ఇంకా బాధనే కలుగుతుంది తప్ప ఆనందం ఉండదు. ఈ జన్మలోనూ ఆనందంగా ఉండరు. నా పరాంగతి, ఇంకా వాళ్ళు పరమగతి మాట, ఇంకా భగవద్ధామం చేరడం అనే మాట వాళ్ళకి చాలా చాలా దూరం అన్నమాట. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో కూడా ఏం రాస్తున్నారంటే, కొంతమంది ఉంటారనమాట, వాళ్ళకి శాస్త్రాల గురించి అంతా తెలుసు, భగవద్గీత అంతా చదివింటారు, భగవంతుడు ఏమేం చెప్పినారు, ఏ నియమ నిబంధనలు పాటించమన్నారు అన్నీ తెలుసు, కానీ వాళ్ళు జ్ఞానం వరకు ఉంటుంది వాళ్ళ దగ్గర, దాన్ని వాళ్ళ జీవితంలో అప్లై చేయరు, భగవంతుడు చెప్పినట్టు నడుచుకోరు అనమాట. అప్పుడు ఏం ప్రయోజనం లేదు. అంటే భగవద్గీత జ్ఞానం ఉన్నా సరే భగవంతుడు చెప్పినట్లు మనం నడుచుకోవడానికి ప్రయత్నించకపోతే అప్పుడు ఏ ప్రయోజనం లేదు అని చెప్తారనమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ భగవద్గీత జ్ఞానం ఉండి భగవంతుని చెప్పిన సత్వగుణ లక్షణాలన్నీ మనం పెంపొందించుకొని వాటి ప్రకారం నడుచుకున్నా శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు అని మనం తెలుసుకోలేకపోతే అప్పటికప్పుడు కొంచెము సుఖంగా ఆ జన్మలో సుఖంగా ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత ఇంకా అది శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు అని తెలుసుకోలేకపోతే అది వ్యర్థమే అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా మనము భగవంతుడు చెప్పిన భగవద్గీత చదువుతాము, భగవంతుని యొక్క చెప్పిన మాటలు వింటూ మన జీవితాన్ని మలుచుకుంటాము, శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు అని అర్థం చేసుకుంటాము. అర్థం చేసుకున్నా కూడా కృష్ణుడికి భక్తియుక్త సేవ చేయకుండా శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొనకపోతే అతని జీవితం కూడా వ్యర్థమే అవుతుంది అనమాట. అంటే వ్యర్థం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు భగవద్ధామము తిరిగి చేరలేరు, మళ్ళీ ఈ భౌతిక జగత్తులోనే మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు లాస్ట్కి ఏం చెప్తున్నారంటే, మనం భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలి, గీతలో చెప్పినట్లు భగవంతుడు
భగవంతుడు ఏ విధంగా చెప్పినాడో అవి నియమ నిబంధనలను పాటించాలి. శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు అని తెలుసుకోవాలి. ఆ తర్వాత శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవలో కూడా నెలకొనాలి. ఈ విధంగా చేయడం ద్వారా మాత్రమే మనము పరమసిద్ధిని పొందగలుగుతాము, భగవద్ధామం చేరగలుగుతాము అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 24th శ్లోకం. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమి అకార్యమననేమి అవగాహనము చేసుకొనవలెను. అట్టి విధి నియమములను తెలిసియే మనుషుడు కార్యమును అనుసరించవలెను. తద్వారా అతడు క్రమంగా ఉద్ధరింపబడగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, కాబట్టి అర్జున నువ్వు శాస్త్రం ప్రమాణాన్ని తెలుసుకోవాలి. శాస్త్రంలో నియమ నిబంధనలు ఏమి చెప్పారో వాటిని తెలుసుకొని వాటిని ఆచరించాలి. తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంట, మనం చేయవలసిన పని ఏదో, కార్యం ఏదో, అకార్యం ఏదో, అంటే మనం చేయకూడని పని ఏదో తెలుస్తుంది అనమాట. శాస్త్రం అనేది అద్దం లాంటిది. మనము మనలో ఉండే శాస్త్రం చదువుతున్నాము అంటే, ఇప్పుడు మనము 26 లక్షణాల గురించి చెప్పినారు భగవంతుడు. మొదటి 3 శ్లోకాలలో 26 లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారనమాట భగవంతుడు. ఆ 26 లక్షణాలు అన్ని ఒక పేపర్లో రాసుకుంటాం అనుకోండి. రాసుకొని దాంట్లో మనకి ఏమున్నాయి, అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థిత, దానము, దమము అంటే దానం చేయడము, ఇంద్రియాలను కంట్రోల్ చేయడము, యజ్ఞాన్ని చేయడము, స్వాధ్యాయ చేయడము, సింపుల్ గా ఉండడము, అహింస, సత్యం పలకడము, అక్రోధము, క్రోధముని తగ్గించుకోవడము, త్యాగ బుద్ధి, శాంతి, నో ఫాల్ట్ ఫైండింగ్, అపైషణం అంటే నో ఫాల్ట్ ఫైండింగ్. ఇవన్నీ రాసుకుంటాం కదా, ఇవన్నీ మనము చదువుతాము. ఇవి భగవంతుడు మనలో ఈ గుణాలు ఉంటే భగవంతుడికి ఇష్టము, లేదా భగవంతుడు ఈ గుణాలను పెంపొందించుకోమని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు మనం అన్ని చదివినప్పుడు మనకి ఏమి లేవో ఏమున్నాయో అనేది తెలుస్తుంది కదా. అంటే శాస్త్రం అద్దం లాంటిది. మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనం ఏ విధంగా మనం దీని నుంచి బయటపడగలుగుతాము అనేది తెలుస్తుంది. ప్రాబ్లం ఏదో తెలిస్తే మనకు 50% సొల్యూషన్ అయిపోయినట్టే అనమాట. ఇంకా మిగతాది మనము మనలో ప్రాబ్లం ఏదైనా దాన్ని అధిగమించాలి అంటే గన భక్తియుక్త సేవ చేయాలి. భగవంతుడికి ఎలా ప్రీతిని కలిగించాలి అని అంటే మనకు అన్ని టైమ్స్ తెలియకపోవచ్చు. కాబట్టి ఒక ప్రామాణికమైన గురువును ఆశ్రయించి అతన్ని సేవించడం ద్వారా, అతనికి వినయంతో నమస్కరించి గురువుని సేవించి మన లోపాలను గురించి మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనే విషయాన్ని మనకి డౌట్స్ ఉంటే అడిగి వారి ద్వారా నివృత్తి చేసుకొని ఆ విధంగా మనము భక్తియుక్త సేవలో నెలకొంటూ భగవద్ధామం అనేది చేరగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ గురువు యొక్క ఇంపార్టెన్స్ కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పినారనమాట. మనము ఎంత జ్ఞానం సంపాదించినా సరే, భగవద్గీత భాగవతం ఎంత చదివితే అందరికీ వస్తుంది జ్ఞానము, కానీ ఆ జ్ఞానము విజ్ఞానంగా మారాలి అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం రావాలి అంటే మన లైఫ్ లో దాన్ని అప్లై చేసుకోవాలి, ప్రాక్టికల్ అప్లికేషన్ రావాలి అంటే ఒక గురువుని ఆశ్రయించాలి, గురువుని సేవించాలి, గురువు పట్ల విధేయతలతో ఉండి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగి ఆ విధంగా మనము ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ 20వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారు, 21వ శ్లోకంలో నరకానికి 3 ద్వారాలని చెప్పారు కదా, కామ, క్రోధ, లోభ. ఈ 3 నరకానికి ద్వారాలు అని చెప్పారు. వాటిని పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే యజ్ఞ దాన తపాల ద్వారా ఈ కామ, క్రోధ, లోభాలను పోగొట్టుకోవచ్చు అనమాట. యజ్ఞం చేయడం ద్వారా కామం తగ్గుతుంది, తపస్సు చేయడం ద్వారా కోపం తగ్గుతుంది, దానం చేయడం ద్వారా లోభం తగ్గుతుంది. వాటి గురించి నెక్స్ట్ అధ్యాయంలో మనకి
శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞదాన తపస్సుల గురించి, మనం తీసుకోవాల్సిన ఆహార విషయాల గురించి, అన్నిటి గురించి నెక్స్ట్ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ దైవాసుర స్వభావాలు అనే చాప్టర్ ఇంతటితో అయిపోయింది. మెయిన్ గా ఈ చాప్టర్ లో భగవంతుడు దైవీ లక్షణాల గురించి చెప్పారు, ఆసురీ లక్షణాల గురించి చెప్తారు, అవి ఎలా వృద్ధి చెందుతాయని చెప్తారు. ఆ తర్వాత అసురుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని విశదీకరించి చెప్పారు. ఆ తర్వాత నరకానికి 3 ద్వారాలు అని చెప్పారు, కామ క్రోధ లోభము. ఆ తర్వాత ఎవరైతే ఈ శాస్త్ర విధులను ఉసృజ్య అంటే త్యజిస్తారో అటువంటి వాళ్ళకి నా సుఖం నా సిద్ధిం అవాప్నోతి, నా సుఖం నా పరాంగతి, అంటే సిద్ధిని పొందలేరు, సుఖాన్ని పొందలేరు, పరమగతిని కూడా పొందలేరు అని చెప్తారనమాట. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. 17th చాప్టరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. దీంట్లో అర్జునుడికి ఇవన్నీ చెప్పినారు కదా, శ్రీకృష్ణ భగవానుడు దైవీ గుణాల గురించి చెప్పినాడు, ఆశ్రీ గుణాల గురించి చెప్పినారు. అంటే శాస్త్రములను పాటిస్తే, శాస్త్రములలో ఉండే నియమ నిబంధనలను పాటిస్తే అవి దైవీ గుణ లక్షణాలు. శాస్త్రములో ఉండే నియమ నిబంధనలు పాటించకుండా ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తే అది ఆశ్రీ గుణాలు అన్నమాట. ఇప్పుడు మరి ఎవరైతే రెండిటి మధ్యలో ఉంటారు, కొద్దిగా శాస్త్రాన్ని పాటిస్తారు, కొద్దిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్ట, రజోగుణంలో ఉన్నట్ట, తమో గుణంలో ఉన్నట్ట అనేది డౌట్ వస్తుంది అర్జునుడికి. చాలా వరకు మనం కూడా రెండిటి మధ్యలోనే ఉంటాం. అట్లా పూర్తిగా సత్వగుణ లక్షణాలు ఉండవు, అట్లా పూర్తిగా రజోగుణ లక్షణాలు ఉండవు, మరి మధ్యస్థంలోనే ఉంటాం. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు సిద్ధిని పొందగలుగుతారా? వాళ్ళు పరమగతిని పొందగలుగుతారా? వాళ్ళు పరిపూర్ణత్వంని చెందగలుగుతారా? అటువంటి వాళ్ళ శ్రద్ధ ఎటువంటిది? సత్వగుణంలో ఉండే శ్రద్ధ అంటారా, రజోగుణంలో ఉండే శ్రద్ధ అంటారా, తమో గుణంలో ఉండే శ్రద్ధ అంటారా? అది అర్జునుడి డౌట్ అనమాట. అర్జునుడు మన తరపున శ్రీకృష్ణ భగవానుడికి ఈ ప్రశ్నను వేస్తారనమాట. శ్రద్ధాత్రయ విభాగ యోగము 1st శ్లోక చూడండి. అర్జున ఉవాచ ఏ శ్రద్ధ విధిముత్సృత్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. హరే కృష్ణ. 1st శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. అర్జునుడు ప్రశ్నించాను, ఓ కృష్ణ, శాస్త్ర విధులను పాటింపక తమ మనోకల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో అట్లా పూర్తి సత్వగుణంలో ఉండరు, అట్లా అట్లా పూర్తిగా దైవీ గుణములు ఉండవు, పూర్తిగా అసుర గుణాలు ఉండవు. శాస్త్రంలో ఉన్నదే చేస్తారు, కానీ శాస్త్ర నియమ నిబంధనలు పాటించరు. అటువంటి వాళ్ళ శ్రద్ధ ఎటువంటిది? అది సత్వగుణంలో ఉన్నట్ట, రజోగుణంలో ఉన్నట్ట, తమో గుణంలో ఉన్నట్ట? అంటే మీకు క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలంటే మీకు చెప్తాను, ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు శివరాత్రి రోజు మనం జాగారం చేస్తాం. శివుడు ఎంతో గొప్ప వైష్ణవుడు, వైష్ణవుల యొక్క బ్లెస్సింగ్ రావాలి అని చెప్పి శివుని ప్రీత్యర్థం మనం జాగారం చేస్తాం. జాగారం చేస్తున్నాము, అది శాస్త్రంలో చెప్పినారు, చెప్పినారు కాబట్టి చేస్తున్నాము. కానీ శాస్త్రంలో చెప్పిన ప్రకారం చేస్తున్నామా? చేయడంలే. జాగారం చేస్తాము, ఫస్ట్ షో చూస్తాము, సెకండ్ షో చూస్తాము, ఆ తర్వాత ఇంకొక మూవీ వేసుకొని చూస్తాము, లేదా ఆటలు ఆడుకుంటేనో, అంత్యాక్షరి చేసుకుంటేనో, గాసిప్ చేసుకుంటేనో జాగారం చేస్తాం. అంటే యాక్చువల్ గా అక్కడ వాళ్ళు ఏం చెప్పినారు? జాగారం చేయాలా, శివుని గురించి ప్రార్థించాలా, ధ్యానం చేయాలా, శివుడికి శివ పురాణం వినాలా, అట్లా చేస్తూ జాగారం చేయమని చెప్పినారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? శాస్త్రంలో ఉన్నదే చేస్తున్నారు, జాగారం చేస్తున్నారు, కానీ శాస్త్రంలో చెప్పినట్టు చేస్తున్నారా? చేయడం లేదు. వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. శాస్త్రంలో ఉన్నదే చేస్తున్నారు, కానీ వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని పురాణాలలో మాంసభక్షణ కూడా చెయ్యొచ్చు అని చెప్పి రాసినారు. అంటే మనకి 18 పురాణాలు ఉన్నాయి కదా. సత్వగుణ పురాణాలు 6, రజోగుణ పురాణాలు 6, తమోగుణ పురాణాలు 6 ఉన్నాయి. ఈ తమోగుణ పురాణాలలో మాంసభక్షణ చేయొచ్చు అని చెప్పి రాసినారు.
అది పట్టుకొని వీళ్ళు రోజు నాన్ వెజ్ తినే వాళ్ళు రోజు నాన్ వెజ్ తినడం మొదలు పెట్టినారనమాట. అసలు శాస్త్రంలో ఏం చెప్పినారు, ఒకరు మాంసభక్షణ చెయ్యొచ్చు అంటే దాన్ని ఎట్లా చేయాలంటే, ఏ జంతువు యొక్క మాంసం నువ్వు తినాలనుకుంటున్నావో ఆ జంతువుని నువ్వు కాళికా మాత దగ్గరికి తీసుకెళ్లి మీ చేతులతో ఆ జంతువుని కాళికా మాతకు బలిచ్చి మళ్ళీ అప్పుడు మనము చెప్పాలి కాళికా మాత దగ్గర, మాంసహ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఈ జీవికి బలిస్తున్నాను, నేను కూడా ఫ్యూచర్ లో ఈ జీవికి నేను ఆహారంగా మారుతాను అని ఒప్పుకోవడం అనమాట. అలా ఒప్పుకొని కాళికా మాతకు బలి ఇచ్చి ఆ తర్వాత దాన్ని కాళికా మాత యొక్క ప్రసాదంగా స్వీకరిస్తా. అది కూడా ఎప్పుడు, నెలకు ఒక్కసారి అమావాస్య రోజు ఈ పని చేయాలన్నమాట. అమావాస్య రోజు ఎవరైతే మాంసభక్షణ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అమావాస్య రోజు కాళికా మాతకి వాళ్ళ చేతులతో బలి ఇచ్చి, నేను ఇది చేస్తున్నాను అంటే నేను నీ మాంసం తింటున్నాను, నేను ఫ్యూచర్ లో నీకు మాంసంగా మారుతాను అని చెప్పి తీసుకుంటారు అనమాట. ఇది అంటే వాళ్ళు నెలకు ఒక్కసారి మాత్రమే మాంసభక్షణ అనేది అలోడు, వాళ్ళకి అనుమతించినారు అనమాట. కానీ వీళ్ళు ఏం చేసినారు, శాస్త్రంలో చెప్పినారు మాంసభక్షణ తినొచ్చు అని చెప్పినారు కాబట్టి వాళ్ళు నియమం లేదు, నిబంధన లేదు, వారానికి ఒకసారి కాదు, 15 రోజులకు, నెలకు ఒకసారి కాదు, 15 రోజులకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, ఇప్పుడు ఎలా తయారైనారంటే రోజు కూడా తింటున్నారు, 3 పూట్ల కూడా తింటున్నారు అనమాట. అట్లా శాస్త్రంలో ఉన్నదే చేస్తారు కానీ శాస్త్రం చెప్పినట్టు చేయరనమాట. ఇంకా శాస్త్రంలో ఏమని చెప్తారు, మనము వాళ్ళకు నచ్చిన రూపాన్ని పూజిస్తారు, రాయిని పూజిస్తారు, శ్రద్ధతో పూజిస్తారు, చెట్టును పూజిస్తారు, శ్రద్ధతో పూజిస్తారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు పరమగతిని పొందుతారా, అటువంటి వాళ్ళ శ్రద్ధ ఎటువంటిది అని అడుగుతున్నారనమాట అర్జునుడు. ఒకసారి భాష్యంలో చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారు, ఈ విధంగా శాస్త్ర విధులను అనుసరించక దేనిపైనను శ్రద్ధను కలిగి వివిధ దేవతలను ఉపదేవతలను మానవులను పూజించువారు వారి ప్రయత్నములలో విజయమును సాధించగలుగుతారా? అర్జునుడు ఇట్టి ప్రశ్నలన్నింటినీ శ్రీకృష్ణుని ఎదుట ఉంచెను. అటువంటి వాళ్ళు సిద్ధిని పొందగలుగుతారా, పరిపూర్ణత్వంని పొందగలుగుతారా, వారి శ్రద్ధ ఎటువంటిది అనే విషయం అడుగుతారనమాట. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. సమాధానం 2-3 శ్లోకాలలో చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తారంటే, 2వ శ్లోకము, శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికి రాజసి చైవ తామసి చేతి తాం శృణు. హరే కృష్ణ. సెకండ్ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ, సాత్వికము, రాజసము, తామసము అనుచు 3 విధములుగా ఉన్నది. ఈ విషయమును ఇప్పుడు ఆలకింపును. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ అర్జునుడు ఏమడిగారు, వాళ్ళు సత్వగుణంలో ఉన్నట్ట, రజోగుణంలో ఉన్నట్ట, తమోగుణంలో ఉన్నట్ట, అటువంటి వాళ్ళ శ్రద్ధ ఏ గుణంలో ఉన్నట్టు అని అడుగుతారు. కానీ దానికి భగవంతుడు సమాధానంగా ఏం చెప్తారంటే, అవి 3 రకాలుగా ఉంటాయి వారి శ్రద్ధ. సత్వగుణం వాళ్ళ జన్మను బట్టి వాళ్ళు ఏ గుణ స్వభావంలో ఎక్కువగా ఉన్నారో దాన్ని బట్టి వారి శ్రద్ధ సత్వగుణంలోనైనా ఉండొచ్చు, రజోగుణంలోనైనా ఉండొచ్చు, తమో గుణంలోనైనా ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషోయో యశ్రద్ధః సయేవ సహ. హరే కృష్ణ. థర్డ్ శ్లోకం ట్రాన్స్లేషన్. ఓ భరతవంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణములలో తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పెంపొందించుకొనును. జీవుడు తాను పొందిన గుణములను అనుసరించి ఒకానొక ప్రత్యేక శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మనము మన శరీరం ఒక గుణాల మిళితం వల్ల మనకు ఒక శరీరం ఏర్పడి ఉంటుందండి, సత్వరజస్తమో గుణాల వల్ల. ఆ గుణాల ప్రభావంలో మనకి ప్రభావం వల్లనే మన శ్రద్ధ అనేది డిసైడ్ అవుతుందంట. ఒకరి శ్రద్ధ త్రిగుణాల చేత అతడు ఎంత ప్రభావితం చెందాడు దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారనమాట. ఏ గుణంతో ఎక్కువ సాంగత్యం తీసుకుంటున్నాడో
ఆ గుణం మీద ఇప్పుడు సత్వగుణంతో ఎక్కువ సాంగత్యం తీసుకుంటే వారి శ్రద్ధ సత్వగుణంలో ఉంటుంది. రజోగుణంలో ఎక్కువ సాంగత్యం తీసుకుంటే వారి శ్రద్ధ రజోగుణంలో ఉంటుంది. తమో గుణంతో ఎక్కువ సాంగత్యం తీసుకుంటే ఒక జీవి వారి శ్రద్ధ తమో గుణంలో ఉంటుంది అని చెప్తారు. యాక్చువల్ గా జీవుడు భగవంతుని అంశ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పినారు భగవంతుడు. ముందు చాప్టర్స్ లో చెప్పినారు. అంటే ఈ జీవులందరూ కూడా నా యొక్క అంశలు అని చెప్పినారు. అంటే మరి భగవంతుడు సచ్చిదానందుడు, దివ్యమైన వాడు. మరి మనము భగవంతుని యొక్క అంశలము కాబట్టి మనం కూడా సచ్చిదానంద స్వరూపులమే, మనం కూడా దివ్యమైన వాళ్ళమే, ప్యూర్ సోల్స్. అంటే ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి భౌతిక కల్మషం లేని జీవులమే. కానీ ఎప్పుడైతే మనము శ్రీకృష్ణుని వ్యతిరేకిస్తామో, శ్రీకృష్ణుని పట్ల మనకున్న సంబంధాన్ని మర్చిపోతామో, అప్పుడు మనము ఈ భౌతిక జగత్తులో జన్మిస్తాము. అప్పుడు మనము గుణాల యొక్క సాంగత్యంలోకి వస్తామన్నమాట. ఏ గుణంతో సాంగత్యం చేస్తే అటువంటి శ్రద్ధ వస్తుంది అని చెప్పినారు. ఉదాహరణకి ఇప్పుడు వర్షం నీరు తీసుకున్నాం అనుకోండి. వర్షం నీరు కలర్ ఎట్లా ఉంటుంది? అసలు కలర్ ఉండదు దానికి. అంటే తెల్లగా ఉంటుంది, కలర్ ఉండదు. కానీ ఎప్పుడైతే అంటే వర్షం నీరు అంటే ఆత్మ, జీవాత్మలో స్వచ్ఛమైనది. ఏ రంగు ఉండదు దానికి, ఏ మాలిన్యము ఉండదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. కానీ ఆ వర్షపు నీరు ఒకవేళ నల్లరేగడి మట్టిలో పడింది అనుకోండి, అప్పుడు ఆ నీరు నల్లగా మారుతుంది. ఒకవేళ ఆ వర్షపు నీరు ఎరుపు రంగు మట్టిలో పడింది అనుకోండి, ఆ నీరు ఎర్రగా మారుతుంది అనమాట. కాబట్టి మనం పుట్టడంలోనే మన జీవాత్మ స్వచ్ఛమైనదే, ఏ కల్మషము లేదు. కానీ శుద్ధ చైతన్యంలో ఉంటుంది జీవాత్మ అనేది. శుద్ధ చైతన్యము అంటే ఏంటి? నేను భగవంతుని యొక్క సర్వెంట్ని, భక్తియుక్త సేవలోనే ఉంటుంది. భగవంతుడికి సేవకుడి లాగానే ఉంటుంది శుద్ధ చైతన్యం అనేది, ఆత్మ అనేది. ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చి త్రిగుణాలతో సంపర్కం ఏర్పరచుకుంటామో, అప్పుడు ఏ గుణ ప్రభావం ఎక్కువ ఉంటే ఆ చైతన్యము, ఆ శ్రద్ధ మనకి వస్తాయన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 4th శ్లోక. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రాక్షాంశి రాజస ప్రేతాన్ భూత గణాంశ్చాన్యే యజంతే తామసా జన. హరే కృష్ణ మాతాజీ. చదువునా? చదువు మాతాజీ. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమోగుణములందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజించుతురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు వాళ్ళ యొక్క శ్రద్ధ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క నమ్మకం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారంట. సత్వగుణంలో ఉండే వ్యక్తులు దేవీ దేవతల్ని పూజిస్తారంట. రజోగుణంలో ఉండే వ్యక్తులు యక్ష రాక్షసుల్ని పూజిస్తారనమాట. తమో గుణంలో ఉండే వ్యక్తులు భూత ప్రేతాలను పూజిస్తారనమాట. యాక్చువల్ గా అయితే మనము దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవాను పూజించాలి. శాస్త్రాల ప్రకారము దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవాను పూజించాలి. కానీ మనము ఈ భౌతిక సంపర్కం వలన ఎవరికైతే భౌతిక కోరికలు తొందరగా నెరవేరాలి, శీఘ్రంగా తమ కోరికలు నెరవేరాలి అని అనుకునే వాళ్ళు దేవీ దేవతల్ని ఆరాధిస్తారనమాట. ఇంకా రజోగుణంలో ఉండే వాళ్ళు శాస్త్రానికి ఆపోజిట్ అన్నమాట. వాళ్ళ సొంత దేవుణ్ణి వాళ్ళే సృష్టించుకుంటారు, వాళ్ళ నియమ నిబంధనలను వాళ్ళే సృష్టించుకుంటారు, వాళ్ళు మోక్ష మార్గాలని వాళ్ళే సృష్టించుకుంటారంట. అంటే శాస్త్రంలో చెప్పబడినట్టు కాకుండా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు మోక్షం రావాలి, నేను అన్ని నియమ నిబంధనలు పాటించిన అవసరం లేదు. అంటే 4 నియమాలు పాటించిన అవసరం లేదు, పాటించకుండానే పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏమీ చేయకుండా ఉండడం కంటే అది చేయడం మేలే. కానీ నిజమైన సంసిద్ధి రావాలి, భగవద్ధామం చేరాలి అంటే నియమ నిబంధనలను పాటిస్తూ దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుక్త సేవ అనేది చేయాలన్నమాట. కొంతమంది ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఒక వ్యక్తి హిట్లర్ ని పూజించాడనమాట. ఈ హిట్లర్ ఫోటో పెట్టుకొని అతన్ని పూజించాడంట. ఎందుకు అంటే హిట్లర్ వల్లనే కదా మనకి రెండో ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. ఆ రెండో ప్రపంచ యుద్ధం వల్ల వస్తువుల కొరత ఎక్కువగా ఏర్పడింది అనమాట.
తన దగ్గర ఉండే వస్తువులను బ్లాక్ మార్కెట్ నల్ల బజార్లో అమ్ముకొని అంటే రేటుకు 10 రూపాయల రేట్ అయితే 100 రూపాయలకు అమ్ముకొని అట్లా ఎంతో లాభం గడించాడు అనమాట, ధనాన్ని సంపాదించాడు. కాబట్టి ఆయన హిట్లర్ ఫోటోని పెట్టుకొని పూజిస్తున్నాడంట. అలా అలా ఎవరికి నచ్చిన, మనకి ఎవరైనా హెల్ప్ చేసినారనుకో వాళ్ళ ఫోటోలను పెట్టుకోను, లేకపోతే రాజకీయ నాయకుల ఫోటోలను పెట్టుకోను, లేదా సినిమా యాక్టర్ల ఫోటోలను పెట్టుకొని ఆరాధిస్తా ఉంటారనమాట. అవన్నీ రాజ తమ గుణాల్లో ఉండే శ్రద్ధ అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 5-6 శ్లోకాస్. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజన దంబాహంకార సంయుక్త కామరాగ బలాన్విత కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. హరే కృష్ణ. హరే 5-6 హరే కృష్ణ శ్లోకాస్. మాతాజీ. చదవండి మాతాజీ. శాస్త్రములలో చెప్పబడని తీవ్ర తపోనిష్టలను గర్వంతోనూ అహంకారంతోనూ నిర్వహించేవారు కామరాగములచే ప్రేరేపింపబడేవారు మూఢులై పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహంలోని పరమాత్మను కూడా బాధించువారు అసురులుగా తెలియబడుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు అసురుల యొక్క తపస్సు ఎలా ఉంటుంది అనేది చెప్తారన్నమాట. రాక్షస ప్రవృత్తి గలవారి తపస్సు, వాళ్ళు ఎలాంటి తపస్సు చేస్తారు అంటే అశాస్త్ర విహితం, అంటే శాస్త్రంలో చెప్పబడినట్టు చేయరు. వాళ్ళ ఓన్ గా వాళ్ళు తపస్సు చేసుకుంటారు. వాళ్ళ నియమ నిబంధనలు వాళ్ళు రాసుకుంటారు అనమాట. ఘోరం అంటే ఇతర జీవులకు హాని కలిగేటట్లు చేస్తారంట. వాళ్ళ తపస్సు వల్ల ఇతర జీవులకు హాని కలుగుతుంది. తప్యంతేయో తపోజన, దంభంతోనో అహంకారంతోనో, అంటే వాళ్ళ గొప్ప చూపించుకోవడానికో లేదా గర్వంతోనో అహంకారంతోనో, లేకపోతే కామరాగ బలాన్విత, బలమైన కోరిక వలన, రాగం అంటే దేని గురించి అయినా ఎక్కువ అటాచ్మెంట్, నాకు అది కావాలి అన్నట్టు, బలవంతంగానైనా సరే వరాలు పొందాలి అన్నట్టు, ఇతరులకు హానికరమని తెలిసినా కూడా వాటి కోసం తపస్సు చేసి బలవంతంగానైనా సరే వాటిని పొందాలి అనేటట్లు చేస్తారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, కర్షయంతః శరీరస్థం భూతగ్రామం, అంటే పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరాన్ని వాళ్ళు కష్టపెడతారనమాట. అంటే శాస్త్రంలో చెప్పని తపస్సులు ఆచరించి ఈ శరీరాన్ని కష్టపెడతారు. వాళ్ళ మనసుని అచేతసః, అంటే వాళ్ళ మనసుని తప్పుదారి పట్టిస్తారు. మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయం, అంటే వాళ్ళు కష్టపడడమే కాకుండా ప్రతి ఒక్కరి శరీరంలో ఎవరుంటారు, పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు. నన్ను కూడా బాధ పెడతారు వాళ్ళు అని చెప్తారన్నమాట అని భగవంతుడు చెప్తున్నారు. అంటే ఈ తీవ్రమైన తపోనిష్టలు, ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నారు, ఆయన ఎట్లా తపస్సు చేసినాడు, 2 చేతులు పైకెత్తి బొటనవేళ్ల మీద, కాలి బొటనవేళ్ల మీద నిలబడి 2 చేతులు పైకెత్తి తల పైకెత్తి అలా తపస్సు చేసినాడు, ఘోరమైన తపస్సు చేసినాడు. దానివల్ల బ్రహ్మదేవుడికి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగానైనా సరే హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వాల్సిన పరిస్థితి అనేది వచ్చిందనమాట. ఆ విధంగా వరాలు పొందుతారు. వాళ్ళ సొంత లాభమే కాదు, వాటి వల్ల ఇతరులకి కూడా, ఆయన పొందిన వరాల వల్ల ఇతరులకు కూడా నష్టం అనేది కలిగిందనమాట. ఇలా వృకాసురుడు అని ఇంకొక రాక్షసుడు ఉన్నాడు. ఆయన ఏం చేసినాడు, యజ్ఞగుండము తయారు చేసుకొని మంట పెట్టి ఆయన ఫస్ట్ నారదమునిని అడుగుతారనమాట. వృకాసురుడు ఏమని అడుగుతారు అంటే, నా కోరికలు తొందరగా తీరాలంటే ఏ దేవుణ్ణి నేను ప్రార్థించాలి, ఏ దేవునికి నేను యజ్ఞం చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అంటే శివుడు ఆశుతోషుడు తొందరగా ప్రీతి చెందుతారు, నీ కోరికలు తీరుస్తారు అంటే, ఇంకా ఆయన చెప్పబోతుంటే ఇంకా చాలు చెప్పించాలు, శివుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు, శివుడు ఈజీగా సాటిస్ఫై అవుతారని చెప్పినారు కదా అని చెప్పి ఒక పెద్ద యజ్ఞ గుండాన్ని పెట్టి దాంట్లో అగ్గిని ప్రజ్వలింపజేసి, దాంట్లో ఏం చేస్తారు, మామూలుగా యజ్ఞం అంటే కట్టెలు వేస్తారు, నెయ్యి వేస్తారు, ధాన్యాలు వేస్తారు, ఈ విధంగా చేస్తారు యజ్ఞం అంటే, మామూలుగా శాస్త్రాలలో చెప్పిన యజ్ఞం అంటే. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, తన మాంసాన్ని తీసి దాంట్లో వేస్తున్నాడు. నరుక్కోవడము,
కొంచెం మాంసం నరుక్కోవడము, మంత్రాలు చదివి దాంట్లో యజ్ఞగుండంలోకి వేయడము. ఇంకా ఈ తపస్సు చూసి ఇంకా శివుడికి ఎంతసేపటికి రాకపోయేసరికి ఒక కత్తి గొడ్డలు తీసుకొని తన తల నరికి ఆ యజ్ఞగుండంలోకి వేయబోతా ఉంటే ఇంకా శివుడు తట్టుకోలేక వస్తారనమాట. ఏంది అసలు ఇది, నువ్వు ఆపేసేయి, ఈ నాన్ సెన్స్ అంతా నువ్వు ఆపేసేయి, అసలు ఏం కావాలా నీకు చెప్పు, ఏం వరం కావాలా అని అడుగుతారంట. అంటే ఇష్టం లేదు కానీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అట్లా అంటే అతను అడుగుతాడు, నేను ఎవరి నెత్తి మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలా అని అంటారంట. అప్పుడు శివుడు ఉండి, ఇటువంటి కోరిక కోరడానిక ఈ తపస్సు చేశావు అనుకుని ఇంకా తప్పేది లేదు కదా అని చెప్పి శాంక్షన్ చేస్తారనమాట. సరే తదాస్తు అంటారనమాట. మళ్ళీ ఇప్పుడు శివుని ద్వారా వరాలు పొందాడు కానీ మళ్ళీ శివుడి మీదనే దాన్ని ప్రయోగం చేద్దామని అనుకుంటారు అనమాట. అంటే నువ్వు ఇచ్చిన వరము ఫలిస్తుందా లేదా అని చెప్పి ఫస్ట్ నీ మీదనే చేపెట్టి చూస్తాను అని అంటారు అనమాట. అని చూస్తే అక్కడి నుంచి శివుడు పారిపోతాడు అనమాట. శివుడిని వెంబడిస్తాడు వృకాసురుడు. వెంబడిస్తే అప్పుడు విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలో, అందమైన బాలుడి రూపంలో వచ్చి, ఏంది ఆగు ఆగు ఎక్కడికి పరిగెత్తుతున్నావు నువ్వు అంటే, ఇట్లా నాకు శివుడు వరం ఇచ్చాడు, అది పనిచేస్తుందో లేదో అని చెప్పి శివుడి తల మీదనే పెట్టాలని వెళ్తున్నాను నేను అని అంటే, అయ్యో నువ్వు అసలు ఈ నడుమ శివుడి వరాలు పనిచేయడం లేదు. దక్షుడు ఎప్పుడైతే అతనికి శాపం ఇచ్చినాడో అప్పటి నుంచి శివుడి వరాలు పనిచేయడం లేదు. నీకు తెలుసో తెలీదో ఇది, కావాలంటే నీ తల మీద నువ్వే చేయబెట్టుకొని చూసుకో, అది ఏమీ వర్కౌట్ అవ్వదు అని చెప్తాడనమాట. అంటే ఆ బాలుడి ముఖం ఎంతో తేజస్సుగా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది, ముద్దు ముద్దుగా మాట్లాడేసరికి విష్ణుమాయ అంటారు కదా, ఆ విష్ణుమాయలో పడిపోయి అతను తన నెత్తి మీద తన చెయ్యి ఇలా పెట్టేసుకుంటాడు అనమాట. ఎప్పుడైతే పెట్టుకుంటాడో అప్పుడు భస్మం అయిపోతారనమాట. అతనే వృకాసురుడే భస్మం అయిపోతాడు, చనిపోతాడు అనమాట. ఆ విధంగా శాస్త్రాలలో లేని విధంగా, ఇతరులకు హాని కలిగించే విధంగా తన శరీరాన్ని కష్టపెడుతూ, లోపల ఉన్న పరమాత్మను కూడా కష్టపెడుతూ, కేవలము వాళ్ళ కామరాగాలను, వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసము, వాళ్ళ డాబు చూపించుకోవడం కోసం గర్వంతోనూ అహంకారంతోనూ ఈ అసురులు తపస్సు చేస్తారు అని చెప్తున్నారనమాట. హరే కృష్ణ. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మనము ఆహార విషయంలో అయితే ఏమి, యజ్ఞదాన తప విషయంలో అయితే ఏమి 3 రకాలుగా శ్రద్ధ అనేది ఉంటుంది. రజోగుణంలో ఉండేవాళ్ళు ఎటువంటి, సత్వగుణంలో ఉండేవారు, రజోగుణంలో ఉండేవారు, తమో గుణంలో ఉండేవారు ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు, ఎటువంటి యజ్ఞాలు చేస్తారు, ఎటువంటి దానాలు చేస్తారు, ఎటువంటి తపస్సు చేస్తారు అనేది, అంటే ప్రతి ఒక్క 4 గుణాల గురించి చెప్తారు. నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. ఆహార పదార్థాలు, యజ్ఞము, దానము, తపస్సు, ఈ 4 వాటి గురించి 3 గుణాల్లో ఉండే వాళ్ళు ఎట్లెట్లా చేస్తారు అనే విషయాన్ని ఈ చాప్టర్ లో భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకే దీన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగం అని అంటారు. అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మనము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మంత్రాపతి ప్రభుజీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం టు ఆల్. హరే కృష్ణ మాతాజీ, క్లాస్ బాగా చెప్పినారు మాతాజీ. ఓకే మాతాజీ. నరకానికి ఎన్ని దారులు మాతాజీ? 3 దారులు మాతాజీ. కామ క్రోధ లోభం మాతాజీ. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దానం, యజ్ఞదాన తపస్సు, వీటి ద్వారా వాటి నుంచి బయటపడచ్చు. ఎవరికి ఏ డౌట్ లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम टू ऑल ऑफ यू. लीव అవుదాము. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. हरे कृष्ण माताजी.